అది కొంత అది పక్కకు పెట్టేద్దాం. ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఇన్ని రోజులు ప్రజా వాగ్గేయ గారి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరెందుకు ప్రజల వైపు ఉండకుండా పాలకుల వైపు పోయారు? యాక్చువల్లీ 2007లో నవతెలంగాణ పార్టీ ఉన్నప్పుడు నేను నవతెలంగాణ పార్టీకి సాంస్కృతిక విభాగానికి రాష్ట్ర అధ్యక్షునిగా చేసిన. మొత్తం రాష్ట్రం అంతా తిరిగిన తర్వాత ఏం చేసిండు మా దేవేంద్ర గౌడ్ గారు ఏం చేసి తీసుకుపోయి ప్రజారాజ్యంలో కలిపిండు. ప్రజారాజ్యం కలిపినాక ప్రజారాజ్యమే కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు నవ తెలంగాణ కూడా లేకుండా అయిపోయింది. అప్పుడు మళ్ళీ తిరిగి నేను గద్దరన్ ఎంబడి విమలకి ఎంబడి ప్రజా సంఘాలు ఎంబడి తిరగడం జరిగింది. జరిగిన పరిణామ క్రమం లోపల తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కరినైనా పాట పాడిచ్చిండ్రా, ఒక్కరికన్నా సరైన పాటలు రాయనిచ్చిండ్రా? తెలంగాణ సారథి పెట్టేసేసి వాళ్ళని దొరగడిలో బందీలను చేసి ఆ పాటనే బంద్ చేసి పడేసేసి నువ్వు అనగా పాట కళా నేడు వలలో చిక్కిన అదైంది అన్నట్టు పక్షి అన్నట్టుగా ఎక్కడ పాడించారు? అప్పుడు మా పరిస్థితి ఏంటంటే మనకు పాడాలని ఉన్నా రాయాలని ఉన్నా కానీ ఎక్కడ కేసులు పెడతారు? కేసులు ఎంతమందిని పెట్టి జైల్లో పెట్టలేదు, ఎంతమంది మీరు కేసులు బంధించలేదు. చూసి ఏమవుతుందంటే మేము ప్రజా సంఘాలలో పనిచేస్తే మనకు బలం లేకుండా అయిపోతుంది, మన కళానికి బలం లేకుండా అయిపోతుంది, మన గాత్రానికి బలం లేకుండా అయిపోతుంది అని చెప్పి మనకు సరైనటువంటి ప్లాట్ఫామ్ ఏది ఉందంటే దొరలను కొట్టాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్లో చేరాలని చెప్పేసి పోయి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆ పాటలు నేను తీసుకొచ్చిన. గోవింద హరి గోవింద టిఆర్ఎస్ గోవింద ఈ పాట తీసుకోవడానికి కారణం ఏంటంటే నువ్వు తెలంగాణ ప్రపంచంలో ఏ గడప తట్టిన హిందువుల ఇళ్ళలో పోతే ముఖ్యంగా ఈ తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ పాట చాలా ఫేమస్. వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద తిరుమల వాస గోవింద. నేనేం చేసిన టిఆర్ఎస్ గోవింద కేసీఆర్ గోవింద కాళేశ్వరము గోవింద డబల్ బెడ్రూములు గోవింద ఫ్రీగా ఎరువులు గోవింద ఇంటికో ఉద్యోగం గోవింద 3 ఎకరాలు గోవింద టిఆర్ఎస్ గోవింద. అంటే నేను ఏం చేసిన అంటే నేను ఎందుకు గోవింద పాట చేయాలంటే ఈ పథకాలు ఏవైతే కేసీఆర్ గారు పెట్టడం జరిగిందో ఈ పథకాలను జనాల లోపల మైండ్లోకి వేసి గోవింద్ అంటే ఏది చేయలేదు, మరి ఏం చేసిండు ఆయన అని చెప్పగానే చెప్పిన అనమాట. ఇంకా ఇప్పుడు చివరికి మీరు అన్నదే గోవింద గోవింద్ తర్వాత గోవిందానికి కూడా చెప్పిన ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల నేను వెళ్ళిపోతున్నా ఉయ్యాల నా పేరు కేసీఆర్ ఉయ్యాల మా ఊరు చింతమడక ఉయ్యాల నా బిడ్డ కవితమ్మను ఉయ్యాల అరెస్టు కాకుండా చూసిన ఉయ్యాల అల్లుడు హరీషును ఉయ్యాల ఐశ్వర్యను చేసిన ఉయ్యాల కొడుకు డ్రామారావును ఉయ్యాల అందాల మెక్కించిన ఉయ్యాల నమ్మి ఓట్లేసిన తెలంగాణ ప్రజల నిండా ముంచి ఫామ్ హౌస్కు పోతున్నా అని ములాట్టుకుని పోతున్నాడు కేసీఆర్. ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల నేను వెళ్ళిపోతున్నా ఉయ్యాల. మొన్న రీసెంట్ ఇచ్చిన పాటలు ఇవన్నీ ఉయ్యాల పాటతోటి సాగనంపిన అనమాట. అది అట్లా నాకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిందేం లేదు, తెలంగాణ వచ్చిన తర్వాత మనకి ఏం కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గుర్తించి సముచిస్తాను. కానీ నాకు రేవంత్ రెడ్డితో కూడా మంచి ర్యాపో ఉంటుంది. మీరు ఇప్పుడు లేనిదేమో అడుక్కుంటలేరు కదా, యోగ్యతే కదా పోరాడినాం, ఆ గౌరవాన్ని కోరుతున్నాం. సరే మీరు తొందరలో అటువంటిది మీకు వీలైతే ఒక వేదికను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నా. కానీ ఒక సంకట పరిస్థితి అంటే కొంతకాలాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. నేను కూడా దగ్గర ఉండి చూసిన మీకు. అంటే ఈ కరోనా మూలాన దగ్గర మిత్రుల్ని కోల్పోవటం, ఆ తర్వాత నిన్నటి వరకు గద్దరన్న వరకు ఇట్లాంటి వాళ్ళంతా అంటే మనం ప్రత్యక్షంగా చూసి ఇప్పుడు వాళ్ళ మాట లేకపోతే చాలా బాధ అనిపిస్తుంది. జంగన్నతోటి మీకు ఎట్లా ఉంటుండే? జంగన్న అంటే జనరల్ నాకు అన్నలాగా, నాకు అన్న అంత వయసున్నా కానీ జనరల్గా జంగన్న నన్ను దాటిపోయేటోడు కాదు, నా మాటకి ఎంతో వాల్యూ ఇచ్చేది. నేనంటే చాలా ప్రేమ ఉంటుండే అనమాట. నేను జంగన్న మన బైరాగి మోహన్ అన్న నిసార్ అన్న నలుగురం కలిసి మేము 7 పోయిన ప్రోగ్రాంలు తిరుగుతుంది. కంటిన్యూ తెలంగాణ ఉద్యమంలో చాలా ప్రోగ్రాంలు 100 ప్రోగ్రాంలు చేసినాం. నిసార్ అన్నను కోల్పోవడం జరిగింది కరోనాలో. కరోనా పోయిందిరా ఏమైందని అనుకుంటే జంగన్న ఎవ్వాడైతే ఏందిరా చెట్టు మీది కొంగలే జనం సొమ్ము దినమరిగిన బట్టే బాజి దొంగలే చాలా మంచిగా. ఒక్కసారి మా కోసం గూడు నిడిసినం మా గుడిసే నిడిసినం పాలామూరు లేవారంటే ప్రపంచానికే ఎరుక. ఆ పాట కూడా అన్న నోటనే వినాలి. ఆ పాట
అంతమంది ఎవడైతే ఎందిరో చెట్టి మీది కొంగలే జనం సొమ్ము దినమరిగిన బట్టే బాజి గుంగలే కమ్మ గుర్తొస్తలేనా కానీ ఆ పాట మన బైరాగన్న గారు రాయడం జరిగింది. జంగన్ అంటే ఇక ఆ పాట బ్రాండ్ జంగ్ అనే క్యాసెట్లో ఏదైతే జంగ్ అనే క్యాసెట్ పేరుని తన ఇంటి పేరుగా మారిపోయింది. ఇప్పుడు దరువు మీకు అయినట్టు ఆయనకు బైరాగి కూడా బైరాగి పేరు చంద్రమోహన్ యాక్చువల్లీ ఆయన పేరు కూడా బైరాగి ఆయన పేరు అయిపోయింది. ఆయన బైరాగి అటు జంగు ఇటు దరువు అటు నిసారన్నది కూడా నిసార్ పేరే. తింటున్న కంచాన్ని గుంజుకుంటున్నారు. ఓ ఆయన పాటలు ఒక్కటి రెండు కదా సముద్రం ఆయన వెలికి తీస్తే ఇంకా అసలు మనం అందుకొని పండు వెన్నెలలోన వెన్నెలలోన ఆడేటి అటలే మాయే ఆ పాటనే తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చింది అనుకోవాలి. యాక్చువల్లీ ప్రతి కళాకారుని నోట విన్నాం ఆ పాటను. ప్రతి పండుగ ఉంటుంది, సంస్కృతి ఉంటుంది, సాంప్రదాయం ఉంటుంది. నృత్య రూపం చేసిరు దాన్ని. అవునవును ప్రతి ధూమ్ధామ్ వేదిక మీద నిజంగా ఒక సంవత్సరం అంతా కళాకారులను తీసుకొని పోయింది. మొన్నటి సాయి చంద్ గద్దరన్న వరకు కూడా గద్దరన్న మీకు ఎట్లా ఉండేది? గద్దరన్న మాకు కంటే కూడా నాకు విమలక్కతోనే ఎక్కువ పరిచయం. యాక్చువల్లీ గద్దరన్న 1996 ఆ ప్రాంతంలో కూడా తెలంగాణ చైతన్య వేదిక మీద సిద్దిపేటలో మేము పనిచేసినప్పుడు నా అదృష్టం ఏంటంటే నేను బెల్లి లలితకు కోరస్ ఇచ్చే భాగ్యం నాకు దక్కింది. బెల్లి లలితకు రాజ్యహింస పెరుగుతున్నాదో పేదొల్ల నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో తీర్మాన్ మల్ల నాకు చాలా ఇష్టమైన పాట. కలిసినప్పుడల్లా వాడించుకుంటాడు ఈ పాట. పేదోళ్ళ నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో రాజ్యహింస పెరుగుతున్నాదో పేదోళ్ళ నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో ముక్కు ముఖము తెలియని పోరగాళ్ళ పట్టుకొని చెట్టుకు యాలాడదీసి పట్టు గాలుస్తుంటే ఎట్లా నాశనమైపోతారో దొంగ కొడుకులు ఎట్లా నాశనమైపోతారు. రాజ్యహింస పెరుగుతున్నాదో పేదోళ్ళ నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో ఎట్లా నాశనమైపోతారో దొంగ ముండ కొడుకులు ఎట్లా నాశనమైపోతారో. ఎంత బాగా వాడుతుండే. తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో బిందెలెనుక బిందెలాయే కొసు దూరం లైనులాయే పాతాళం గోతిలోన యాతమన్నా నీళ్ళు రాక కొట్టి యాష్టకొచ్చే పేగులన్నీ మీదికొచ్చే మంచి నీళ్లకు ఉప్పు నీళ్లకు తుమ్మెదాలో కొట్టుకునే దినాలొచ్చే తుమ్మెదాలో. ఆ పాట కూడా చాలా వాడుతుండే. చాలా అసలు మామూలు కాదు. ఆమె కోరస్ ఇయ్యాలంటే ఇక మన పానమంతా పెడితే అంత ఆ స్థాయిలో వాడుతుంది అనమాట. అప్పుడు కూడా గద్దరన్న తెలంగాణ జనసభ ప్రోగ్రామ్స్కు పీకేఎం ప్రోగ్రామ్స్కు మేము పోతుంటే అప్పుడు గద్దరన్న ఉండి తర్వాత విమలక్క కూడా ఎక్కువ బాగా తిరిగింది. అరుణోదయ సంస్థలో పనిచేయలేను కానీ నేను నా విద్యార్థి విభాగంలోనే ఉంటూ ప్రజా సంఘాలను ఉంటూ తెలంగాణ కళల గాలాల వేదికను పెట్టేసేసి అక్క పెట్టే ప్రోగ్రామ్స్ కానీ అక్క పెట్టే బహుజన బతుకమ్మ ప్రోగ్రామ్స్ కానీ బాగా సపోర్ట్ చేస్తూ మేము తిరిగి వాడే పాటలలో మీకు నచ్చేది సినుకు సినుకు నీలన పడితే చిత్రమైన వాసన అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన సినుకు సినుకు చిత్రమైన వాసన అది మల్లెల గంధం అవునో కాదో. ఎంత మంచి పాట అది. మట్టి పిల్ల వాసన అంటే నిజంగా మన ఊళ్ళల్లో వర్షం పడ్డప్పుడు వానకాలంలో ఆ మట్టి నుండి వచ్చే వాసన అసలు ఈ అరబ్ కంట్రీ పోయినా కానీ వాడు సుగంధ ద్రవ్యాలలో కూడా దొరకదు.